మాధురి అండ్ ప్రేమ పౌరాల్ యూట్యూబ్ స్టూడియోకి వచ్చేసారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. వాళ్ళతో ముచ్చటిద్దాము మరి. నమస్తే ప్రేమ పౌరాలు, ప్రేమ జంటకు నమస్కారాలు. నమస్కారం నమస్కారం నమస్కారం. నాగరాజు గారు బాగున్నారు? బాగున్నాననే. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. ఎలా ఉంది పొలిటికల్ లైఫ్, ఎలా ఉంది? స్ట్రగుల్స్. ఏం స్ట్రగుల్? మరి నేను ఒంటరివాడిని కదా. పరిస్థితి ఏం బాగోలేదు సార్, పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. మీ ప్రేమ చాలా ఎక్కువైపోతుంది అన్న కదా. అరే ప్రేమ అంటే ఇలా ఉంటుంది, ఇంత ఘాటు ప్రేమ ఉంటుందా? లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుందా? ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు. అన్ని అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసురా? లేటు ఇవన్నీ ఉండవు నాగరాజు. అంతేనంట. ఇప్పుడైనా ప్రేమ అన్నది అది స్వచ్ఛం. ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. రాజా రాణి, రాజా రాజు, రాజా సూపర్ అని బా. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇట్టుగా ఎలక పిల్ల లాంటి ఒక బండి అది, దాంట్లో మీరు ఇద్దరు. మనుషులు తొక్కాలరా, ఏనుగులు కాదు. ఎలక పిల్ల మీద ఏనుగు పిల్లలు ఎక్కినట్టు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్. నేను అప్పటికి చెక్కాను ఆ బండి సైజ్ ఏంటి, నా సైజ్ ఏంటి, నేను ఎక్కనండి అని చెప్పా. అయ్యి బాబాయ్, నీ చెయ్యి ఎంత బరువుగా ఉంటే నువ్వు ఎంత బరువు ఉంటావురా? అయ్యో ఒరే ఒరే ఓకరా ఓకరా. ఎలక పిల్ల దాన్ని పాపం ఆ బండి సైజుకి నా సైజ్ కరెక్ట్ కాదని ఆయన నన్ను ఎక్కిచ్చారు. మీరు జంట కలిసిన తర్వాతనే ఏది చేసినా వైరల్ అన్నా. ఎందుకన్నా వైరల్ అయ్యేలా చేయండి. అసలు మీ వల్ల అది సాధ్యమైందా, ఆడవాళ్ళ సాధ్యమైంది? అది లేదు, మాధురి టాలెంట్స్. ఎందుకంటే పర్సనల్ షీస్ టాలెంటెడ్ పర్సన్. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అంటూ అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. హార్ట్ అటాక్ వచ్చేది ఆటలో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ అంతే. సింగిల్ పీస్ నాగరాజ్ ఫీల్ పీసా, సింగిల్ పీస్, సింగిల్ పీస్ అన్ని. చాలా గొప్ప. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. చాలా గొప్ప మీరు. నిజం అది కాదా? ఇంటర్వ్యూ ఎందుకన్నారు ముసలోడే గానీ మహానుభావుడు అని అన్నారు, ఎందుకన్నారు? సడన్ గా అడిగితే చెప్తారండి, ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. డైలాగ్ ఇష్టం, ఏ డైలాగ్ ఇష్టం అంటే ముసలోడే అంటే 60 years ముసలోడే గానీ ఆ ఏజ్ కాదు మహానుభావుడు. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అది ఏ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది? అది ముసలోడే గానీ మహానుభావుడు అంటే ఎందుకు అనిపించింది అలా మీకు అని? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం అంటే అందరూ ముసలోడు ముసలోడు అంటున్నారు కదా, అది నిజం సార్. ఒరే ముసలోడు కాదురా, అంతకు మించి మహానుభావుడు అని చెప్పడానికి చెప్పా. అబ్బో అంత నెరవేర్చుకున్నప్పటికీ మాకు చాలా టైం పట్టేస్తుంది, చాలా శ్రమ కూడా మేము పడాల్సి వస్తుంది. ఇంకెందుకు మీకు ఇది? చాలా మందికి జూనియర్ దువాడ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను. నాతోనే ఇన్ని ఇబ్బందులు. 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. ఉంటేనే ఇంత లెవెల్ కొడతాంది. ఏ బజ్ ఈ బజ్ హైలైట్. శివాజీ కింద ఉండాల్సిన అవసరం నాకు లేదు, ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం నాకు లేదు. చెప్పలేదు. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరాయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? అన్నారు కదా సౌమ్యంగా చెప్పారని అంటున్నారు కదా, అలా మారిపోయారు మీరు. అవును, చాలా మారిపోయారు. కొంచెం సన్నపడ్డాను బిగ్ బాస్. మీరు వెళ్ళిన తర్వాతనే బిగ్ బాస్ రచ్చయింది అంటారు కదా. కామెంట్ చేసుకున్నా, ఎన్ని ట్రాల్స్ చేసుకున్నా, ఎన్ని సెటైర్లు వేసుకున్నా, లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో ఫ్యూచర్ లో కూడా జనరేషన్ లో చూస్తారు. ఉంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. ఏమి చెప్పితీరండి, ఏమి చెప్పి బాగా చెప్తున్నాయి. భలే చెప్తారు మీరు. లైలా మజ్ను, దేవదాసు పార్వతి. ఏం చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? బయటకు వచ్చాక మీరు ఈ బాండింగ్స్ పెట్టుకోవాలని అందరితో వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నారు, అది ఇది అనేసి బయట ట్రోల్ అవుతుంది. ఆ బర్త్డే అందరు వీడియో కాల్ చేసి విష్ చెప్పారు, అది కూడా తప్పే. ఏంటి మమ్మీ ఎవడీడు? బాండింగ్ పెట్టుకోను అంటూనే బిగ్ బాస్ లో భరణితో ఒక బాండింగ్ పెట్టుకున్నారు. అన్నయ్య 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 బాండింగ్ అసలు పెట్టుకున్నారు. వాడికి ఎప్పుడు నేను అన్నయ్యని కూడా పెళ్ళి అన్నాడు, గుప్పు పగిలిపోద్ది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వచ్చిన అమౌంట్ మనం డొనేట్ చేయాలని చెప్పిన విధంగానే నాకు 9 lakhs వచ్చింది. మాట మీద నిలబడకుండా తీసుకోవడం. వాళ్ళు ఇచ్చారండి, సేమ్ చేయమంటారు, అకౌంట్ వేశారు. నాకు వద్దు అనాలి. వద్దన్నారు, వాళ్ళ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్స్. విన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను అంట.